అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 2వ తారీఖు శుక్రవారం రోజున ధనుసు రాశి వారికి 100% కూడా ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే. అయితే ధనుసు రాశి వారికి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార ఫలితాలు వీరికి ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క లక్షణాలు చాలా బాగుంటాయి. పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. పెద్దల పట్ల మంచి మర్యాదలను కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయాలన్నటువంటి ఎక్కువగా కోరికలు ఉంటూ ఉంటాయి. తోచిన దాంట్లో సహాయం చేస్తూ ఉంటారు ఇతరులకు. ఆ మంచి అనేది వీరికి ఏదో ఒక రూపంలో అడ్డుపడుతుంది. ఇది వరకు వీరు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. అయితే ఈ సమయంలో వీరి యొక్క గ్రహాలు అనుకూలత అలానే గోచార ఫలితాల అనుకూలత వలన ఈ సమయంలో వీరికి కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. కష్టాలు అనేటివి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వీరు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తిని పొందుతారు. గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. అంతేకాదు చాలా కాలంగా పెండింగ్లో పడినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. మహా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఈ యొక్క పై అధికారులతో ప్రశంసలను అందుకోవడం కూడా జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకునేవారు భూములపైన, స్థలాలపైన చేయండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభదాయకమైనటువంటి జీవితం అయితే గడపబోతున్నారు. లాభాలు అధికంగా వస్తాయి. కాంట్రాక్ట్ బేసిక్స్లో ఉండేవారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయినటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అశుభవార్త అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వస్తుంది. దానితో పాటు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కావచ్చు, డ్రైవింగ్ చేసేవారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం వలన అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయం మీరే అవుతుంది. ఆస్తి తగాదాలు కావచ్చు, ఆస్తి విషయంలో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు కావచ్చు, ఈ సమయంలో 100% కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా గొడవలు ఉంటే గనక ఆ గొడవలు అన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే ఆస్తి అనేది మీకు రావాల్సినటువంటి భాగం మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలను పొందే అవకాశం అయితే ధనుసు రాశి వారికి ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు మాత్రం మా జీవితం మారలేదు, మాకు ఇంకా కష్టాలు అలానే ఉన్నాయని అనుకునేవారు ఉంటారు. అయితే అలాంటి వారికి కూడా మరికొద్ది రోజులలో రాబోయే రోజులలో అలాంటి వారి యొక్క కష్టం కూడా తొలగిపోతుంది. అలానే అని చెప్పి మీరు ఏ కష్టం చేయకుండా ఆర్థికంగా బాగుపడాలి అంటే అసాధ్యం. కాబట్టి మీరు కష్టపడి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధన కోసం, ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసం తగినటువంటి కష్టం చాలా అవసరం. కాబట్టి మర్చిపోకుండా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందాలి అంటే కష్టపడండి. ధనుసు రాశి వారికి ఎక్కువగా శుభవార్తలు అయితే వస్తాయి. ఆస్తి విషయంలో కావచ్చు, ఇతర కోర్టుకు సంబంధించిన విషయంలో కావచ్చు, అవి ఒక కొలికి వచ్చి విజయం మీదే అవుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఈరోజు ఒక డబ్బు యొక్క విలువ తెలుసుకుంటారు. మీ యొక్క అవసరానికి కావలసిన మొత్తం కూడా మీ చేతికి అందదు. మీరు చేసేటువంటి సమయానుకూల సహాయంను ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. మీ యొక్క ప్రేమ వ్యవహారాలు వాటి గురించి అయితే మీరు బిగ్గరగా అరిచి బయట పెట్టవలసినటువంటి అవసరమే లేదు. కొంతమందికి వ్యాపారం, విద్య అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీకు ఈరోజు మీ యొక్క కార్యాలయంలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ యొక్క వాహనాలను అయితే జాగ్రత్తగా
నడపాలి, లేనిచో మీరు ప్రమాదానికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరైతే ఖచ్చితమైనటువంటి జాగ్రత్త మాత్రం వహించాలి. ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి అయితే గురి అవుతూ వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఈ మధ్య మరిదా సరదా లేకుండా సాగిపోతుంది. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొద్దిసేపు అయినా మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమన్నా ప్లాన్ చేయండి. మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అదేవిధంగా మీరు పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు కొంత మేరకు ఉపశమనం కలగడానికి ఆవరణ ఉంటుంది కదండి. ఆ నుండిలో మీ యొక్క ముఖం యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని అదే ఆ వెన్నునలో కొంచెం పిండిని కలిపి ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి పక్షులకు పెట్టండి. మీ యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఖచ్చితంగా మీరు మీ జీవితంలో చవి చూడవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే అసలు ఎవరితో మీ యొక్క బంధం కాబోతుంది, ఎటువంటి పరిణామాలన్నిటి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నిటిని కూడా ఈ వీడియోల ద్వారా మీరు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీకు ఎంతో ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త చాలా పెద్ద మనస్పర్ధలుగా మారి మీ యొక్క బంధం అనేది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటు విషయంలో మీరు జాగ్రత్త పడక ఖచ్చితంగా అవసరం. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ పనిచేసేటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి మీకు స్నేహితులు లేదా మీ ఆప్తులు, ఇలా వారిలో ఎవరో ఒకరితో గొడవలు జరిగి చిన్నగా సమస్య కాస్త చాలా పెద్దదిగా మారి మీ యొక్క బంధం కాస్త చాలా విచ్ఛిన్నమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని అదుపు చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. ఒకవేళ వారు మీతో రూడ్గా మాట్లాడినప్పటికీ కూడా మీరు ఒకవేళ ఆవేశంలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకండి. మీ యొక్క కోపం తగ్గినాక ఇద్దరు కూడా కూర్చొని చక్కగా పరిష్కరించుకోండి. మీ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది. ఒకవేళ వారు మీతో కఠినంగా ఉంటున్నారు అని మీరు కూడా కఠినంగా ఉంటే మాత్రం వారితో బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలను కాపాడుకోవడంలో కొన్ని విషయంలో రాజీ పడడంలో కూడా అసలు తప్పే ఉండదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ యొక్క రాశి వ్యక్తులు అయితే ఖచ్చితంగా గమనించాలి. ఇక మిగిలిన అంశాలు కనుక ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మీకు తగినటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఆ నిర్ణయాన్ని అయితే నిర్ణయించుకోవడానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజైతే దాని పట్ల ఒక నిర్ధారణ అనేది చేయబోతున్నారు. ఇక ఎవరైతే రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో అదేవిధంగా నూతన వ్యాపారముల కోసం పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నారో వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి మీకైతే సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలమైనటువంటి అంశాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇదివరకు మీరైతే సవాళ్ళు మీరైతే ఎదుర్కొంటూ వచ్చారో వాటి అన్నిటినీ కూడా అధిగమించుకుంటారు. ఈరోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం మీద ఖచ్చితంగా చూస్తారు. మీ యొక్క పై అధికారులు ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యవసాయ రంగంలో ఉన్న వాటికి ఈరోజు సానుకూల అంశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కొన్ని ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. కళలు, సాహిత్యం ఎటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే మరికొంతమందికి వాటిలో మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా మంచి సానుకూల అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు రాసినటువంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధిత సాధించుకుంటారు. అదేవిధంగా మీ యొక్క శారీరక సౌష్ఠవంతో కోసం క్రీడల్లో సమయాన్ని అయితే గడుపుతారు. ఈరోజు స్త్రీల వల్ల పురుషుల వల్ల స్త్రీల యొక్క సహకారాలతో వ్యాపారాల్లో లాభాలు అయితే ఖచ్చితంగా గడిస్తారు. దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి ఒక శుభవార్త అయితే మీ ఇంటికి సంతోషభరితమైనటువంటి క్షణాలుగా తీసుకొని వస్తుంది. ప్రేమ సానుకూల పవనాలు అయితే వికసిస్తాయండి. మిమ్మల్ని చక్కగా సంధింప చేసేందుకు ప్రేమ అనేది సిద్ధంగా ఉంది. ఆ యొక్క ఆనందాన్ని అనుభూతి చెందడంతో మీ యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీ జీవితంలో ఎదురవుతాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికేటువంటి ఆనందమైనటువంటి రోజుగా ఈరోజు మిగిలిపోతుంది. ఇక అదేవిధంగా ఈరోజు అయితే మీరు చాలా ఆశామోహితులై ఉంటారు. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి మీకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. ప్రేమ, స్నేహం, బంధం అనేది తిరుగుతాయండి. రహస్య వ్యవహారాల్లో మీ యొక్క ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికైతే మీరు చాలా దూరంగా ఉండండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. వేడొచ్చో
మీ జీవితంలో వెనుకబడిపోతారు. కాబట్టి ఈ యొక్క రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలైతే ఉన్నాయి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి.